హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంచ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బేసిన్ షీరా. ఇదేంటంటే వింటర్ డ్రింక్ అండి. మనకి వింటర్ సీజన్లో ఎక్కువ తినేదానికన్నా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా, సో దానికోసం తర్వాత దీని యూజెస్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి, ఒక పావు చెంచా నెయ్యి వేయండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూను శనగపిండిని వేసి సిమ్లో పెట్టుకుని దీన్ని కదుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఈ శనగపిండి వేగేలోపు మనం ఒక 1.5 గ్లాసు పాలని వేడి చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. జస్ట్ కొంచెం వేడెక్కితే చాలు, పూర్తిగా మరగాల్సిన అవసరం లేదు. తర్వాత ఇది శనగపిండి నేతిలో అంతా కలిసిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుందండి. అయిన తర్వాత దీంట్లో ఒక 2 బాదం పప్పులు వేసుకోండి. 1.5 గ్లాస్ పాలకి మీరు 1.5 గ్లాస్ పాలకి 2 బాదం పప్పులు కదండి. అలాగే మీరు ఎక్స్ట్రా ఇంకో 1.5 వేసుకుంటే ఇంకో 2 బాదం పప్పులు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు, వీడియోలో ఉన్న ఈ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఇలా చేసుకున్న తర్వాత వెంటనే మనం దీనిలో వేడిగా ఉన్న పాలను వేసుకోవాలి. ఈ పాలను వేసుకున్నాక సిమ్లోనే ఉంచుకుని మంటని మనం 3 నుంచి 4 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు పాలు బాగా మరిగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూను బెల్లాన్ని తురుముకున్నది వేసుకోండి. షుగర్ కన్నా బెల్లం చాలా హెల్దీ కదా, సో బెల్లాన్ని గ్రేటర్తో తురిమేసానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూను వేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసుకుని మిక్స్ చేస్తూనే ఉండాలండి. మిక్స్ చేయకపోతే అడుగంటేస్తుంది. ఇలా మరొక 2 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే చిక్కబడుతుంది. వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది, ముందు కన్నా ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది. తర్వాత దీనిలో ఒక 2 చిటికెళ్ళు పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేయండి. ఇది మరికొంచెం చిక్కబడేంత వరకు సిమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చండి. గోరువెచ్చగా తాగడం ఇష్టంగా ఉండేవాళ్ళు అలా తాగేయచ్చు, లేదంటే పూర్తిగా చల్లారి పెట్టుకొని తాగండి. దీని యూజెస్ ఏంటంటే హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది కోల్డ్గా ఉన్నప్పుడు లేదంటే కాఫ్ ఉన్నప్పుడు తీసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది. అలాగే బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ వింటర్ డ్రింక్ వచ్చేసి మనకి హైలీ న్యూట్రిషన్ అండి, అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఈ డ్రింక్ని మీరు డిన్నర్ టైంలో ప్రిఫర్ చేయండి, ఈ వింటర్ డ్రింక్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.